అమ్మా, ఎలా ఉన్నావమ్మా? నాకేమ్మా చాలా హ్యాపీగా ఉన్నాను. నాన్న ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? తెలిసి బాగున్నారని చెప్పలేను, బాగాలేరని నా నోటితో అనలేను. టాబ్లెట్స్ వేసుకొని పడుకున్నారమ్మా. అవును, మీ అత్తగారు అల్లుడు గారు ఎలా ఉన్నారు? ఏమంటున్నారు? అంతా బాగుందమ్మా, సంతోషంగా ఉన్నాను. అయితే మీ అత్తగారి సంతోషం ఇంకా రెట్టింపయ్యేలా చూడమ్మా. అంటే ఒక బిడ్డని కని మీ అత్తగారి చేతుల్లో పెట్టావనుకో, వారసుని చూసుకొని ఆవిడ మురిసిపోతారమ్మా. నీ కోరిక మా అత్తగారి కోరిక నెరవేరుతుందిలేమ్మా. నువ్వీ మాట అన్నావంటే తొందరలోనే శుభవార్త చెప్తావన్నమాట. సరేనమ్మా, ఉంటాను. మీ అత్తగారిని అల్లుడు గారిని అడిగానని చెప్పు. సరేమ్మా. నాన్న జాగ్రత్త. సరే అమ్మా. బాయ్ అమ్మా. ఇక్కడేం చేస్తున్నారు? వచ్చావా? అటు చూసావా? ఆ చందమామ నీలా ఎంత అందంగా ఉందో. రోజు చూసేదేగా. అందమనేది ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది. అబ్బో, అవును కదా. వెన్నెలని రోజు చూస్తున్నా మనసు కొత్తగా పులకరిస్తూనే ఉంటుంది. ప్రతిరోజు నీ అందాన్ని చూస్తున్నా ఎప్పటికప్పుడు ఆరాధించాలనే అనిపిస్తుంది. ఆశలేమో రెట్టెకు యూసులేమో రేకు చుట్టూ కొత్త కొత్త పిలుపులు గుండె నిండుతున్నవి, కొన్ని కొన్ని మాటలు గొంతు దాటుతున్నవి. అక్క, కిందకొచ్చాక ఒకసారి. వస్తున్నా.
మా శ్రీవారికి పాపం చెయ్యి ఎలా కాలిపోయిందో. ఏయ్, చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు జాలి చూపిస్తున్నావా రాక్షసి? నేను అందాల రాక్షసిని. అయినా నేనేదో చేసినట్టు మాట్లాడతారేంటి? మీ చెయ్యి కాలడానికి మీరే కదా కారణం. ఏంటి? అవును, పంతులు గారికి మీరు డబ్బులిచ్చి ఈ తెలివి గల పేయని ఇబ్బంది పెట్టాలని చూశారు. అందుకే మీ ప్లాన్ని మీకే తిప్పికొట్టాను. టిట్ ఫర్ టాట్. నేను పంతులు గారిని మేనేజ్ చేయాలనుకోవడం ప్రియా చూసేసిందా? చేపట్టండి, వెండరేస్తాను. నాకేమొద్దు. డాక్టర్ చదివారు. ఇంకా ఈ చిన్నపిల్లల చేష్టలేంటి? పట్టండి చెయ్యి. ఏయ్. పట్టండి. సారీ. చూసావా అల్లుడు, నీ కోడలు ఎంత మంచి మనసో. అవునత్తయ్య, మొదట్లో నాకు తన అల్లరే కనిపించేది. పోను పోను ప్రియాలోని మంచితనం, బాధ్యత అర్థమవుతున్నాయి. నోరు తెరవండి శ్రీవారు, అన్నం తినిపిస్తాను. నాకు తినాలని లేదు. నన్ను డిస్టర్బ్ చేయకుండా నువ్వు వెళ్ళు. నో అనగానే సరే అని తలూపి వెళ్లే భార్యను అనుకుంటున్నారా? ప్రియా ఇక్కడ తినిపించే వెళ్తుంది. నోరు తెరవండి. నేను తిన్ను. తినండి అంటే ఊరుకుంటారనుకుంటున్నారా ఏంటి? అసలే మా శ్రీవారి కోసం గిన్నెడు నెయ్యి గుమ్మరించి నా ప్రేమనంతా రంగరించి తెచ్చాను. తింటారా లేదంటే అందరి చేత తిండి మాన్పించి మళ్ళీ నిరాహార దీక్ష చేయించమంటారా? ఏంటి బెదిరిస్తున్నావా? నేను చేసి చూపించే రకమే తప్ప మాటలతో బెదిరించే రకం కాదు. బామ్మా, ఓసారి లేరా? మీ మీద ఒట్టేసి నిరాహార దీక్ష చేయాలి. ఇదొకటి ఆయిందానికి కాందానికి అన్నిటికీ నా మీద ఒట్టేస్తుంది. ఏయ్, ఏంటి నీ నస? మీరేమనుకున్నా పర్వాలేదు, ముందైతే తినండి. లేదంటే బలవంతంగానైనా నోట్లో కుక్కిస్తాను. ఈ తింగర్ది అన్నంత పని చేసి తీరుతుంది. సరే పెట్టు. ఏదో నువ్వు బలవంతం చేస్తున్నావు కాబట్టి తింటాను. తినండి. నా కోడలు ఈ ఇంట్లో అందరినీ మారుస్తుందనే నమ్మకం
నాకు ఇప్పుడు వచ్చింది అత్తయ్య. అందులో అనుమానం ఏముంది అల్లుడు? ఖచ్చితంగా మారుస్తుంది. పదండి వెళదాం. లాస్ట్ ముద్ద. ఆ, రేపు గ్యారంటీగా కలుద్దాం. నిన్ను చూసి అప్పుడే 24 గంటలు అయిపోయింది. రేపటి దాకా నిన్ను చూడకుండా ఉండాలంటే నా వల్ల కాదేమో బేబీ. ఆడపిల్లని ఎప్పుడు పడితే అప్పుడు రాలేను కదా. సరే గీత, రేపు గ్యారంటీగా ఇంటికి వస్తాను. కంబైన్ స్టడీస్ చేద్దాం. రేపు ఖచ్చితంగా కలుస్తాను. ఉంటాను. ఏంట్రా, నేహన్ సిన్సియర్గా లవ్ చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావురా? మన ఒంటికి ప్రేమ దొమ్మ పడతాయరా అసలు? అవసరం తీర్చుకొని వదిలేయాలంటే ఈ మాత్రం ప్రేమగా నటించాల్సిందే. నేహ వస్తానని చెప్పింది కదరా, ఇంకా రాలేదేంటి? చెప్పు. ఇంకా రాలేదేంటి? వస్తున్నాను బాబు, ఇక్కడే ఉన్నాను. 2 నిమిషాల్లో నీ ముందుంటాను. ఒరేయ్, నువ్వు చేసేది కరెక్ట్ కాదురా. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయడం తప్పురా. ఇచ్చిన లెక్చర్ చాలు, నేహ వస్తుంది, నువ్వు బయటికెళ్ళు. నా మాట వినరా. రేయ్ చెప్పింది చాలే, వెళ్ళరా. బాబు, మధురానగర్లో ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని నాతో చెప్పి ఈ ఏరియాలో నేహ ఎవరింట్లోకి వెళ్తుందేంటి? నాకెందుకు అబద్ధం చెప్పింది? ఆటో, నువ్వు వెళ్ళిపో. హాయ్ నేహ. హాయ్. నీకోసం ఎదురు చూస్తున్నాను, కూర్చో. ఎప్పుడు మనం బయట కలుసుకుంటాం కదా, ఈరోజు ఎందుకు రూమ్కి రమ్మన్నావు? ఇక్కడైతే కొంచెం ప్రైవసీ ఉంటుంది, ఫ్రీగా మాట్లాడుకోవచ్చని రమ్మన్నాను. ఒక్క నిమిషం. ఇదిగో ఎండీలో వచ్చావు కదా, ఈ కూల్ డ్రింక్ తాగు. వద్దు. ఫస్ట్ టైం నువ్వు నా కోసం వచ్చావు, తాగు ప్లీజ్. నాకు తాగాలనిపించడం లేదు, నన్ను బలవంతం చేయకు ప్లీజ్.
నువ్వు మత్తులోకి వెళ్ళకపోతే నీ మీద నాకున్న కోరిక ఎలా తీరుతుంది? ఇంకేంటి నేహ సంగతిలో? రేయ్, నేహా, ఎవరితను? నా ఫ్రెండ్ వదినా. గీత అంటే ఇతనేనా? మంచిగా చదువుకోకుండా ఈ వేషాలేంటి నేహా? ఈ సంగతి మీ నాన్నగారికి మీ అన్నయ్యకి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా? వదినా, నువ్వు తప్పుగా ఊహించుకుంటున్నావు. చాలు నోర్మి. ఏరా, ఆడపిల్లని రూమ్కి రమ్మనడానికి సిగ్గులేదు? అంటే అది ఈ విషయం వాళ్ళన్నయ్య అమర్కి తెలిస్తే నిన్ను చంపేస్తాడు. ఇంకోసారి నేహని కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ ట్రై చేసావో మర్యాదగా ఉండదు, జాగ్రత్త. నేహా, పద. అది కాదు వదినా. నోరు మూసుకొని నడు. అది కాదు. పద. వదినా, వదినా, పద. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. బుద్ధిగా ఇక్కడే ఉండు. ఏమండి? ఏంటి రాధిక? ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదే. చెప్పండి, ఏం చేస్తున్నారు? నిజంగా ఏం చేయట్లేదు. అయితే వచ్చి కొంచెం హెల్ప్ చేస్తారా? ఇది కొంచెం బెటరా? టైం అవుతుంది, వెళ్దామా? ఏంటండి ఆగారు? గదిలో
ఏదో కొత్తగా కనిపిస్తుందే. ఏమై ఉంటుంది? ఇక్కడేం లేదే. ఆ, అదే తెలియడం లేదా? ఓ బొమ్మ, వావ్. బొమ్మ భలే ముద్దొస్తుందండి. అయితే బొమ్మ నీకు నచ్చిందా? మ్మ్. నాకు కూడా నచ్చింది. ఆ, రాధిక, మ్మ్. ఇది ఆడబొమ్మ మగబొమ్మ? ఇది ఆడబొమ్మ మొగబొమ్మ మీకు తెలియట్లేదా? ఆ, అసలు నీకు ఆడబొమ్మ ఇష్టమా మగబొమ్మ ఇష్టమా? రెండు ఇష్టమే. ఓ, అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇష్టమే అన్నమాట. మ్మ్. ఏమన్నారు? ఆ, అదే మగబొమ్మ ఆడబొమ్మ రెండు ఇష్టమే కదా అంటున్నాను.